హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక మనీషా అయితే తన ఫ్రెండ్ సరయుని అయితే కలుస్తుంది. నిజం చెప్పాలంటే చావు అంచుల దాకా వెళ్ళి బయటకు వచ్చి పడ్డాను సరియు. అరవింద్ ఆంటీకి ఆ లక్కీ తన మనవరాలని తెలియదు కాబట్టి నా మీద హోప్ పెట్టుకొని నేను ఒక ఆడపిల్లని ఎప్పటికైనా కనిస్తాననే నమ్మకంతో నన్ను ఇంకా ఆ ఇంట్లో ఉంచింది. లేకపోతేనా ఈ పాటికి నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుండేదో ఏంటో అని అంటూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు మనీషా, ఏం మాట్లాడుతున్నావు? లక్కీ మిత్ర కూతురా అని అంటూ షాక్ అయిపోతుంది సరియు. అవును సరియు, లక్ష్మికి పుట్టినది జున్ను ఒకడు మాత్రమే కాదు, లక్ష్మికి పుట్టింది కవల పిల్లలు అని చెప్పటంతో, అవునా, మరి ఇంతకాలం ఈ నిజం నాకెందుకు చెప్పలేదు మనీషా అని అంటూ ఉంటే, టైం వచ్చినప్పుడు చెప్దామని చెప్పలేదు అని అనగానే, సరే అయితే ఇప్పుడు నాకు ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసాయి కదా, ఇక ఏం చేస్తానో నువ్వే చూసుకో, పిల్లల్ని నాకు వదిలేసేయి, మిగతాదంతా నేను నడిపిస్తాను కదా, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో అని అనగానే, థ్యాంక్ యూ సో మచ్ సరియు అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది. మనీషా వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పటం ఒకటి మాత్రమే కాదు, మిత్ర వెనకాతలు ఉన్న బిజినెస్లో మొత్తం కూడా నాకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు గనక నేను అడ్డంగా దొరికిపోతే ఇటువంటివన్నీ నిజాలు బయట పెట్టేయవచ్చు, నిన్ను అడ్డంగా ఇరికిస్తాను కూడా, ఏమో నా స్వార్థం కోసం ఏమైనా చేస్తానేమో అని చెప్పేసి సరియు మనసులో అనుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక మిత్ర కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఇలా ఆలోచిస్తూ ఉండగానే కొత్త ప్రాజెక్ట్కి టైం ఉంది కదా, ఇక తర్వాత రాబోతున్నది శ్రీరామనవమి పండుగ, దాని గురించి ముందు ఆలోచిద్దాం అని చెప్పేసి జయదేవ్ అయితే అంటూ ఉంటాడు. దానికి నేనెందుకు డాడ్, ఇంట్లో మామూలుగా పూజ చేస్తే సరిపోతుంది కదూ అని అంటూ ఉంటే, లేదురా, నేను శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణాన్ని నువ్వు లక్ష్మీ చేతుల మీదుగా జరిపించాలని కోరుకున్నాను అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే ఓకే డాడ్ అలాగే అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే అప్పుడు అరవింద, అదేంటండి లక్ష్మీ చేత ఎందుకు, మనీషా చేతుల మీదుగా మిత్ర చేతుల మీదుగా కళ్యాణం జరిపిస్తే సరిపోతుంది కదూ అని అంటూ ఉంటే, చూడు, సీతారాముల కళ్యాణం మాత్రమే జరుగుతుంది, శూర్పనక్కను ఎవరూ కూడా పీటల మీద తీసుకుని వచ్చి కూర్చోపెట్టరు, ఆ నిజం నీకు ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది అని చెప్పేసి జయదేవ్ అయితే అరవిందను కోప్పడుతూ ఉంటాడు. నా మాటలు మీకు కటువుగా ఉండుంటాయండి, కానీ నా స్వార్థం నా కొడుకు ప్రాణాలని కాపాడుకోవటం, దానికోసం ఇదంతా చేస్తున్నాను, నా కొడుకుని కాపాడుకోవటం కోసం నేను ఎంతమంది దగ్గర చెడ్డదాన్ని అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి అరవింద మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. సరే అయితే రేపు కదా పండగ, అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుందాం, చక్కగా చేసుకుందాం పూజ అని అలా మాట్లాడుకుంటూ ఉండగా, ఇక వెంటనే సరియు మనుషులు ఇద్దరైతే ఇంటికి వస్తారు. నమస్తే సార్, మీరు లక్కీ జున్ను పేరెంట్స్ కదా, మీతో కొంచెం మాట్లాడదామనే వచ్చాము అని అనగానే, అవునా చెప్పండి ఏంటి అని చెప్పేసి అనగానే, మీ పిల్లలు అన్ని కాంపిటీషన్స్లోనూ కూడా స్కూల్ మొత్తంలో ఫస్ట్ సెకండ్ వాటిల్లోనే ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి ఇక రేపు ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసేసి గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీ పిల్లల్ని ఆ కాంపిటీషన్కి పంపించవలసిందిగా స్కూల్ నుంచి కోరుకుంటున్నాం అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే లొకేషన్ ఎక్కడో ఏ టైంకో చెప్పండి, పిల్లల్ని నేనే తీసుకొని వస్తాను అని లక్ష్మి అయితే చెప్తుంది. అక్కడ లేదు మేడం, ఇక ఈ ఇద్దరు పిల్లలతో పాటు చాలామంది పిల్లలు ఉన్నారు కదా, మేమే రేపు మార్నింగే వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్తాం అని చెప్పేసి అనగానే, మిత్ర సరే అయితే అని చెప్పేసి ఓకే చెప్తాడు. ఓకే సార్, రేపు మార్నింగ్ కలుద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళంగానే బయటకు వచ్చి సరయుకి అయితే కాల్ చేస్తారు. సరయుకి కాల్ చేసి, ఇక వెంటనే చూడు, మనం ఇదంతా చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్లకు చిన్న అనుమానం కూడా రాకూడదు, పిల్లల్ని చాలా తెలివితేటలతో కిడ్నాప్ చేయాలి అని అనగానే, ఓకే మేడం, అదంతా కూడా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇక వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇంట్లోనేమో సీతారాముల కళ్యాణానికి అంతా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కదా. ఇక మార్నింగే వచ్చేసేసి వీళ్ళు ఎలాగో హడావుడిలో ఉండటంతో పిల్లలు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి లక్ష్మీ మిత్ర ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. బాయ్ మామ్ అని చెప్పేసి ఇక ఇద్దరు పిల్లలు కూడా ఎవరైతే కిడ్నాప్ చేయాలనుకున్నారో ఇక గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టుగా పిల్లలకు తెలియక వాళ్ళతో పాటు అక్కడికైతే వెళ్ళిపోతారు. కార్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక పిల్లలిద్దరికీ కూడా చక్కగా ముఖం దగ్గర
పీల్చేటట్టు చేస్తారు. ఒక్కసారిగా ఆ పౌడర్ స్మెల్ చూడంగానే పిల్లలిద్దరూ ఒక్కసారిగా స్పృహ అయితే కోల్పోతారు. ఇక వెంటనే ఆ పిల్లలిద్దరినీ కూడా బ్యాక్ సీట్లో వేసుకొని హ్యాపీగా వాళ్ళు కిడ్నాప్ చేసిన ప్లేస్కి అయితే తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేడం మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన లొకేషన్నే పిల్లల్ని తీసుకుని వచ్చేసాం అని అనగానే ఎవరికంతా కనబడుకోకుండా అర్జెంటుగా లోపలికి వెళ్ళిపోండి అని చెప్పేసి సరియు కూడా అక్కడే దరిదాపుల్లో ఉండి వాళ్ళకంతా చెప్తూ ఉంటుంది. పిల్లలిద్దరినీ లోపలికైతే తీసుకుని వెళ్తారు. పిల్లలిద్దరినీ కూడా కిడ్నాప్ అయితే చేస్తారు. అలా చాలాసేపు అయిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా మెలకువ అయితే వస్తుంది. జున్ను మనకు అనుమానం వచ్చింది, మన స్కూల్లో ఎవరూ కూడా ఈ కాంపిటీషన్ గురించి మాట్లాడుకోలేదు కదా అనుకున్నాం. తీరా చూస్తే మన ఇద్దరి కాళ్ళు చేతులు కట్టేశారు. అంటే మనం కిడ్నాప్ అయిపోయామా అని చెప్పేసి పిల్లలిద్దరూ ఒకటే బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే బాధపడద్దు లక్కీ, ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి మనకు తప్పకుండా సహాయం చేస్తాడు కదా. ఈరోజు ఆ ఆంజనేయ స్వామి మనకు తప్పకుండా బలాన్ని ఇవ్వాలి. హనుమాన్ ఎక్కడున్నావు? సీతారాముల కళ్యాణం చూస్తూ అక్కడే ఉండిపోయావా? మాకు కష్టం వస్తే పిలిస్తే పలుకుతానన్నావు కదా. ఇప్పుడు మా ఇంట్లో చక్కగా అమ్మా నాన్నలు సీతారాముల కళ్యాణం చేస్తున్నారు. ఏ తల్లికైనా బిడ్డను సంతోషంగా పూజ చేస్తున్నప్పుడు పిల్లలు ఎక్కడో కిడ్నాప్ అయిపోయారని తెలిస్తే బాధపడతారు కదా. మమ్మల్ని వచ్చి నువ్వే ఏ రకంగా బయటపడేటట్టు చెయ్యి హనుమాన్. నీ గురించి కొండగట్టు దగ్గరికి కూడా కాళ్ళతోటి నడిచి వచ్చాం, ముడుపు కూడా చెల్లించాం, మర్చిపోయావా నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగా ఈ లోపల పిల్లలు మాట్లాడుతూ ఉంటే పిల్లలు అక్కడే ఉన్నారా అని అంటూ ఉంటుంది సరియు కాల్ చేసి. ఇక్కడే ఉన్నారు మేడం, కాకపోతే పిల్లలు కదా పిల్ల వేషాలు వేసుకుంటున్నారు, దేవుణ్ణి పూజిస్తున్నారు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏరా కిడ్నాప్ చేశాం, సరియు మేడం 50% డబ్బులు వేసిందా అని అనగానే ఇప్పుడే వేసిందిరా, ఇదిగో నీకు కావాల్సినది నీకు షేర్ చేస్తున్నాను, నా సగం నేను ఉంచుకున్నాను, సరియు మేడం మిగతా 2 రోజుల్లో మొత్తం మనీ వేస్తానన్నారు అని ఇవి అన్నీ మాట్లాడుకుంటూ ఉండగా తెలివితేటలతో పిల్లలు ఆ మాటలు కూడా వింటారు. ఆ తర్వాత వచ్చేసేసి జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ అని అంటూ ఉండగా ఏంట్రా నిజంగానే దేవుడు వచ్చేస్తాడా? ఇంతున్నారు, మీరు మాతో ఫైట్ చేస్తారా? మీకు ఆంజనేయ స్వామిని తలుచుకోగానే అంత బలం వచ్చేస్తుందా అని చెప్పేసి అనగానే అవును, మా ఆంజనేయ స్వామితో పెట్టుకోవద్దు, పిల్లలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా మీరు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసేసి ఇక వెంటనే నవ్వుకుంటూ ఉండగా నిజంగానే ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి పిల్లలిద్దరికీ కూడా తనంత బలాన్ని అయితే ఇస్తారు. కాళ్ళు చేతులు కట్టేసిన పిల్లలు ఒక్కసారిగా వాటి నుంచి గట్టిగా ఇదుకొని బయటకైతే వస్తారు. అంతేకాదు తమని ఎవరైతే కిడ్నాప్ చేసుకొని వచ్చారో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో ఇదేంట్రా ఆ పిల్ల చెయ్యి చూస్తే ఇంతుంది, కొడుతుంటుంటే ఏంట్రా అసలు నా చెయ్యి ఇంత నొప్పి వచ్చేస్తుంది, నిజంగానే వీరి దగ్గర ఏమైనా టాలెంట్ ఉందా ఏంటి అని చెప్పేసి రౌడీలు అనుకుంటూ ఉండగా రౌడీలను చితక్ కొట్టేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. ఇలా చితక్ కొట్టేయడంతో రౌడీలు అమ్మో 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 నిజంగానే పిల్లల దగ్గర ఏదో ఉంది, వీళ్ళు మామూలు పిల్లలు కాదు అని చెప్పేసి రౌడీలు అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటే అక్కడ వాళ్ళ మొబైల్ ఫోన్ పడిపోతూ ఉండటంతో జున్ను ఆ మొబైల్ని తీసుకొని తన బ్యాగ్లో అయితే పెట్టుకుంటాడు. ఇక వెంటనే థ్యాంక్ యూ ఆంజనేయ, నువ్వు వస్తావని మాకు ముందే తెలుసు, అయినా చూడు మమ్మల్ని వాళ్ళు ఎలా కిడ్నాప్ చేశారో, నువ్వు వచ్చావు కదా అందుకనే వాళ్ళకు చిత్త కొట్టడం అయిపోయింది అని అంటూ ఉంటే అక్కడ మీ అమ్మ వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు, మరి మీ అమ్మ గొప్పతనం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి కదా, నేను చెప్పినట్టు చేయండి అని అనగానే ఓ అయితే ఓకే అని చెప్పేసి ఇక పిల్లలిద్దరూ కూడా కాస్ట్యూమ్ మార్చేసుకొని లవకుశుల్లాగా ఇద్దరు కూడా చక్కగా రెడీ అయ్యి అక్కడ మిత్రలక్ష్మిలు కళ్యాణం చేస్తూ ఉండగా శ్రీరాముని చరితమును వినురోయమ్మ అని అంటూ లక్కీ జున్ను ఇద్దరు కూడా లవకుశుల్లాగా వచ్చి సీతాదేవి గర్భంతో ఉన్నప్పుడు ఎంత బాధపడింది, ఆ లవకుశులు ఎంతగా తన తల్లి మాట ప్రకారం ఏ రకంగా నడుచుకున్నారు ఇవన్నీ కూడా అర్థమైనట్టు చెప్తూ ఉండగా లక్ష్మికి కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇక మొత్తానికి పూజ అయిపోతుంది. ఇక నిజంగానే మీరిద్దరూ లవకుశుల్లానే ఉన్నారు అని అందరూ ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అవును, మీరిద్దరూ కూడా కాంపిటీషన్కి వెళ్ళారు కదా, ఎలా వచ్చేశారు అని అనగానే
కాంపిటీషన్కి వెళ్ళలేదు, మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మిమ్మల్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది అని కంగారు పడిపోతూ ఉంటారు. మనీషా అయితే ఈ పిల్లలు కాదు, వీళ్ళు పిశాచులు, ఎలా తప్పించుకొని వచ్చేశారో అని చెప్పేసి మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయితే ఇక వెంటనే లక్ష్మి, పిల్లలు భయపడినట్టున్నారు, ముందు స్నానం చేసి తర్వాత కూర్చోపెట్టి మాట్లాడు అని అనగానే అలాగే అత్తయ్య గారు అని చెప్పేసి మిత్ర అవును లక్ష్మి గదిలోకి వెళ్ళిన తర్వాత మొత్తానికి జున్ను వాళ్ళని అయితే అడుగుతారు. మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారమ్మా, వాళ్ళు సరియు మేడం డబ్బులు వేసిందా లేదా అని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆంజనేయ స్వామి మమ్మల్ని కాపాడాడమ్మా, వాళ్ళ దగ్గర ఒక మొబైల్ ఉంటే నా బ్యాగ్లో వేసుకున్నాను, ఇదిగో వాళ్ళ మొబైల్ అని చెప్పేసి అనగానే మిత్ర గారు, ఎవరినో మాత్రం తెలిస్తే అస్సలు ఊరుకోను, ఎందుకంటే ఇంతకాలం నా జోలికి వస్తే ఊరుకున్నాను, నా పిల్లల జోలికి వస్తే అవతల వాళ్ళు ఎవరైనా సరే ఊరుకోను అని చెప్పేసి ఆ మొబైల్ ద్వారా అయితే మొత్తానికి అయితే ఫోన్ అయితే చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత నిజం చెప్తారా లేకపోతే ఇక మిమ్మల్ని పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళమంటారని అనగానే సరియు మేడం ఇదంతా చేసింది అని చెప్పడంతో సరే అయితే అని చెప్పేసి లక్ష్మి వచ్చేసేసి సరియుని చాలా తెలివితేటలతోటి ఇక బజారుకి వచ్చిన సరియుని చక్కగా కిడ్నాప్ అయితే చేపిస్తుంది. కిడ్నాప్ చేసేసి లక్ష్మి తన అండర్ గ్రౌండ్లోకి తెచ్చుకొని ఎందుకు చేసావు ఇదంతా కూడా, నా పిల్లల జోలికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి నా భర్త జోలికి వస్తే ఊరుకున్నాను, నా పిల్లల జోలికి వస్తే అస్సలు ఊరుకోను, ఏంటి అలసిపోయావా, అయితే ముందు ఈ వాటర్ తాగు అని చెప్పేసి వాటర్ అయితే ఇస్తుంది. ఇక కిడ్నాప్ అయిన సరియు వాటర్ అయితే తాగుతుంది. ఆ వాటర్లో లక్ష్మి ఒక పౌడర్ కలపటంతో అందులో పౌడర్ ద్వారా అంతా కూడా నిజాలే మాట్లాడటంతో ఒక్కొక్క నిజం సరియు తనకు తెలియకోకుండానే అన్ని నిజాలు బయట పెట్టేస్తూ ఉంటుంది ఆ పౌడర్ తాగిన మత్తు నీళ్ళ ద్వారా. ఇక ఒక్కసారిగా ఇక మనీషా నిజంగా తల్లి అవ్వాలి అంటే మిత్రకు గండాలు రావాలి కదా, ఇక్కడ లక్కీ ఉంటే మిత్రను గండాల నుంచి గట్టెక్కిచ్చేస్తుంది కదా, అందుకోసమే పిల్లల్ని కిడ్నాప్ చేశాం, నీకు జున్ను ఒకడే పుట్టాడు అనుకుంటే అది నీ పిచ్చితనమే లక్ష్మి, నీకు పుట్టింది కవల పిల్లలు, అంతేకాదు అసలు మనీషా మెడలో మిత్ర తాళి కట్టలేదు, తాళి కట్టినట్టుగా భుజం మీద చెయ్యి వేసుకుంది. మనీషా తనకు తానే తాళి కట్టుకున్న తర్వాత అప్పుడు నేను వీడియో తీయటం స్టార్ట్ చేశాను, కావాల్సి వస్తే ఆ వీడియో నా మొబైల్ ఫోన్లోనే ఉంది చూసుకో అని చెప్పేసి ఇలా అన్ని నిజాలు చూపిస్తుంది. సరియు ఫోన్లో నుంచి నిజమైన సాక్ష్యాలను కూడా తీసుకొని వచ్చేసేసి మొత్తానికి లక్ష్మి తన మొబైల్కి అయితే షేర్ చేసుకుంటుంది. అన్నీ మాట్లాడి కుప్పకూలిపోతుంది సరియు. ఎన్ని గంటల తర్వాత లేచి ఇదేంటిది, నా తలంతా పట్టేసినట్టుంది, లక్ష్మితో ఏదేదో మాట్లాడినట్టు గుర్తుంది, అసలు నేను ఏం మాట్లాడానో ఏంటో, ముందు అర్జెంటుగా రూమ్కి వెళ్ళిపోవాలి అని సరియు అయితే అక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మికి మిత్ర మనీషా మెడలో 3 ముళ్ళు కట్టలేదన్న నిజమే కాకుండా కవల పిల్లలు పుట్టారు, మిత్రను గండాల నుంచి గట్టెక్కించేది లక్కీని అని నిజం తెలుసుకొని అంతులేని ఆనందంతో తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్